లేదు. నేను ఒక విషయంలో చాలా ముందుపై ఉన్నాను. ఇంత సమయంలో ఎంతగానో నలిగిపోయేదాన్ని, బతకాలని ఆశపడలేనప్పుడు ఆ సేవకురాలు ఎంతగానో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అన్ని విషయాల్లో కూడా జీరస్కిన్న మందిరం సంజరాణి గారు ఆ కష్టంలో నేను అమ్మగారితో నేను చెప్పేటప్పుడు అమ్మ ఏమీ కాదు దగ్గర అంటే కీర్తన విషయంలో అయితే వివాహం విషయంలో అయితే నేను ఎవరి మాట వినలేదండి. ఒక తల్లిగా నేను వివాహం చేసేయాలి, 23 సంవత్సరాలు వచ్చాయి, అలాగని నేను ఎవరి మాట కూడా ఆలోచించేదాన్ని కాదు. అది మంచిగా చెడ్డ సంబంధం కూడా చూడలేదు. నేను సంబంధం వచ్చింది, అంత డబ్బైనా పర్వాలేదు, నా బిడ్డ వివాహం నేను చేసేయాలి అన్న ఆలోచనతో నేను అమ్మగారి మాట కూడా చాలాసార్లు నేను ధృవీకరించాను. ఇంత మంచి సంబంధం కదమ్మా అనేసి నేను అనేదాన్ని. అనేటప్పుడు ఏదైనా తన బిడ్డలో బాధపడితే దేవుడు చూడలేదు. ఆ విషయంలో అయితే నేనైతే కోల్పోయిన తర్వాత చాలా కుంగిపోయిన తర్వాత ఒకనొక దినం నేను ఊరెళ్ళడం జరిగింది. నాకు అన్నవారింటికి వెళ్ళాను. అంటే నా ప్రాణాలు పెట్టిన దేవుడు యేసయ్యే, నా ఆత్మీయ తండ్రి ద్వారాగే నా యేసయ్య ఆ దినాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. నేను ఎంతగానో బాధపడేటప్పుడు ఎప్పుడు కూడా నా తండ్రి నాతో మాట్లాడు, అమ్మ నీ యేసయ్య అంత అదంతా నీ ఇష్టమే కానీ మా మాట ఆలకించు అని నా తండ్రి అనేటప్పుడు ప్రతి విషయంలో కూడా ఎప్పుడు నా తండ్రి అలా మాట్లాడలేదు. నన్ను అద్దుకొని ఎంతగానో కన్నీరు విడిచి నీకు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, ఈరోజు ఇంత బిడ్డను పోగొట్టుకుని నువ్వు నా ఇంటికి వచ్చావంటే ఎందుకమ్మా ఈ బాధలని నా తండ్రి అనేటప్పుడు ఏం చేస్తున్నానో ఏదైనా దేవుడు చెప్పమనేసి నా తండ్రి అనేటప్పుడు మా నాన్న అన్నాడు ఒకటే, అమ్మా ఏదేదైనా సరే నీ దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, నీ కొడుకు పెళ్లి చేయమ్మా, ఈ సంవత్సరం లోపలనే పెళ్లి చేయనేటప్పుడు నేనైతే అస్సలు పెళ్లి అయితే ఎంతైనా నాకు ఏదో కోపం ఉండేది. పొద్దున నేను చెయ్యను, నా కొడుకు అప్పుడే చెయ్యి పెళ్లి సత్తున్నాను, నేనున్నే పొదేసినట్టు నువ్వు చెప్పేదేంటి అలాగనేసి మా నాన్న అనేసి నేను వచ్చేసిన తర్వాత మన ఇంటికి వచ్చి ఆలోచించి ఏమో చెల్లెల గారి తండ్రి నా యేసయ్య గారు అనిపించాడని నేను పాస్టర్ గారి దగ్గర ఎదుగు వచ్చాను. అమ్మా నాన్న ఇలాగ అంటున్నాడు, నయం వివాహం చేయమంటున్నాడు, ఆ వయసు కూడా అంత కాదు ఏటమ్మా అని అనేటప్పుడు రాహిరమ్మా దేవుడు నీ తండ్రి ద్వారా అనిపించాడు, నేనంటే ఏమనుకుంటామనేసి నీ తండ్రి ద్వారా అనిపించాడు, నీ బిడ్డకు పెళ్లి చేయమ్మా దేవుడుండే జరిపిస్తాడు అలాగనేసి నాకు సేవకురాలు చెప్పేటప్పుడు అమ్మగారు ఒకటే అన్నారు, నేను ముందుకు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలాగే మీరు నడుస్తానంటేనే ఈ వివాహంలో నేను అన్ని విషయాల్లో నేను ముందుకు వస్తాను. రాయిలమ్మా మీరు దేవుడి మాట ఆలకించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్తే అలా వినండి అలాగనేసి నాకు పాస్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకొకసారి కోల్పోయాక నేను దేవుడి మాట వినాలి, ఇంకెవరి మాట వినను, నేను అలాగైనా సరే అమ్మ దేవుడి మాట వింటాను, మీ మాట వింటాను, నా కొడుకు వివాహం ఘనంగా జరగాలని నేను అనేటప్పుడు అమ్మగారు కూడా అలాగే మా కోసం ఎంతగానో ప్రార్థన చేసి అమ్మగారు ఒకటే అన్నారు, ఇది ప్రార్థన ద్వారా జయించగలరు కానీ ఇంక దేని ద్వారా కాదమ్మా, నువ్వు తెల్లవారు 5 గంటలకు లేచి నువ్వు 7 సార్లు ప్రార్థన చేసి 1000 సుతులు చెల్లించు, నీ కొడుకు వివాహం అయ్యే వరకు నీకు దేవదూతలు కావాలంటాయి అలాగనేసి నాకు పాస్టర్ గారు చెప్పేటప్పుడు 12వ నెలలో 1వ తారీఖున డేట్లు ఫిక్స్ చేసుకునేటప్పుడు కూడా నేను నమ్మలేదు. ఏంటి నా బిడ్డ వివాహం ఏంటి డేట్లు ఏంటి అనేసి అనేటప్పుడు డేట్లు కూడా నా సేవకురాల ద్వారానే ఫిక్స్ చేశారు దేవుడు. ఆ రోజు నుంచి నేను మొదలెట్టాను, ప్రభువా ఏదైనా నీ తర్వాత బిడ్డే కదా గర్భాలు నిర్వహించిన బహుమానం కదా, ఒక బిడ్డ రుణం తెచ్చడానికి బిడ్డ రుణం తెచ్చాను ప్రభువా, అలాగే నేను ఇంకా దేవుడు పాదాలైతే విడిచిపెట్టలేదు. నిజంగా నువ్వు నా పక్షాన ఉంటే నా బిడ్డ వివాహం చేసి నువ్వుని చేయి ప్రభు అనేసి ఇంకా ఆ దినాన్ని దేవుడి చేతిలో పెట్టేశాను. నా సేవకురాలు కూడా ఎంతగానో అన్ని విషయాల్లో కూడా తెల్లవారు లేచి పెళ్లి పనులు మొదలెట్టాలంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే కానీ మొదలెట్టేదని కాదు. అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ పలానా 10 మంది వెళ్తున్నామంటే మీరు వెళ్ళండి అమ్మ మీ దేవతలు కావాలని అనేసి అమ్మగారు ప్రార్థన చేసి అన్ని విషయాల్లో కూడా బట్టల విషయంలో పిల్లల బంగారం కూడా అన్ని విషయాల్లో కూడా అమ్మగారు మాట ద్వారా వెళ్ళేటప్పుడు చాలా మంది అన్నారు, సేవకురాల మాటలు ఆలోచిస్తూ ఎన్ని ఒడిదికి వచ్చినా నువ్వు అమ్మగారు అంటావనేసి అనేటప్పుడు నేను ఈ విషయంలో అయితే దేవుడి మాట సేవకురాల మాట నేను వింటాను. నా బిడ్డ వివాహం నేను చూడాలి కళ్ళతో, నా దేవుడు నన్ను సిగ్గుపరచాలి.
చర్చిలు అలాగనేసి ఒకే పొడదంతా కుటుంబం అన్నారు. కానీ క్రైస్తువులు కూడా చాలా మంది నన్ను గాయపరిచినా సరే నేను ఒకే మాట మీద ఉండిపోయాను. దేవుడి మాట మీద, నా సేవకురాల మాట మీద నేనుండి వివాహాన్ని ముందుకు వెళ్ళిపోయేటప్పుడు అన్నీ కూడా ఎంత ఘనంగా అంటే నా దేవుడు ఉండే జరిపించాడు నా కుమారుడి వివాహం. నా సేవకురాలు ఏది చెప్తే ఆ మాట ప్రకారంగా నేను వెళ్ళిపోయానండి. కరెక్ట్గా ఈ రోజుకు వారం అయ్యింది నయం వివాహం జరిగి. కానీ ఆ రోజు వచ్చిన బిడ్డలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. కానీ అనేకులు అన్నారు, నీ కొడుకు ఎంత కట్నం తీసుకున్నావేంటి, ఎంత ఘనంగా వివాహం చేసావు అనేటప్పుడు నేనేమి కట్నానికి ఆశించలేదు, నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి నాకు జరిపిస్తాడని వాళ్ళందరూ కూడా అనుజనులు సాక్ష్యం పలికారండి. నా అన్నదమ్ముడు ఎప్పుడు కూడా దేవుడు కోసం చెప్పడు. నిజంగా మీ పాస్టర్ గారు ఉండమ్మా, మీ వివాహం ఇంత ఘనంగా చేశారంటే నిజంగా మీ పాస్టర్ గారు అన్నారు, ఏసై ఉన్నాడని అన్నదమ్ముడు అనుజనులు చెప్పాడు. మేము కూడా క్రిస్టియన్ అయితే అనుజనుల కుటుంబం నుంచి వచ్చిన బిడ్డే. మొదట రక్షణ లేదని నేను ధృవీకరించాను. రక్షణ లేని బిడ్డను మా ఇంటికి ఫాలో చేసుకోవడం ఏంటమ్మా అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మగారు అన్నారు, అమ్మ నువ్వు రక్షణ తీసుకుంటే ఆ ఇంటి ఫాలో అవుతానే తప్పుడు. అంతేగాని మా ప్రిస్కిలా కూడా మాకు అన్ని విషయాల్లో కూడా ఆ బిడ్డ అయితే సహకరించి ఆ కుటుంబాన్ని ఒప్పించుకుంది. అనుజనుల కుటుంబం నుంచి నా ఇంటికి ఫాలో వచ్చిందంటే దేవుడి కృప, నా సేవకురాలు ప్రార్థన. ఈ రోజు నా బిడ్డ వివాహం ఇంత ఘనంగా జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.